హనుమంతుడికి మారుతి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. హనుమంతుడికి నామకరణం జరిగే రోజు ఎన్ని పేర్లు హనుమంతుడికి చెబుతూ ఉన్నా ఆయనకి నచ్చవు. హనుమాన్ తల్లిదండ్రులు చెప్పిన పేర్లు కూడా నాకు నచ్చలేదు అని అంటూనే ఉంటాడు. అప్పుడు సుగ్రీవుడు నేను చెప్పింది వింటాడు చూడండి అని గర్వంగా లేచి హనుమంతుడి చెవు దగ్గరికి వెళ్లి కాంచ్ అని అనగా వాలి వెళ్లి మర్కత్ అని అంటాడు. హనుమంతుడికి ఇవి రెండు కూడా నచ్చవు. ఈ పేర్లు ఎందుకు నచ్చలేదు అని వాలి హనుమంతుడి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. హనుమాన్ నవ్వుతూ ఇంకో చేతిలో వాలి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఆ చెవి ఇప్పించుకోవడానికి వాలి శక్తి మొత్తం ఉపయోగిస్తాడు. చివరికి హనుమానే వాలి చెయ్యి వదిలేసి నాకు నచ్చలేదు అని చెప్పా కదా, ఇక ఇక్కడ నుండి వెళ్ళు అని అంటాడు. అంజనామాత ఇదంతా చూసి బాధపడుతూ వాయుదేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడు వాయుదేవుడు అక్కడికి వచ్చి హనుమంతుడి చెవు దగ్గరికి వెళ్లి మారుతి మారుతి అని పిలుస్తాడు. ఆ పేరు వినగానే హనుమంతుడు కూడా నవ్వుతూ స్వీకరిస్తాడు. మారుతి అంటే మారుతి నందన్ అని అర్థం. మారుతి నందన్ అంటే వాయుపుత్రుడు అని అర్థం. అందుకే హనుమంతుడిని వాయుపుత్రుడు అని కూడా మనం పిలుస్తాం. మీరు హనుమాన్ భక్తులైతే సబ్స్క్రైబ్ చేసుకుని జై బజరంగబలి అని కామెంట్ చేయండి.